ఆ పద్ధతి. విజయనగరంలో కార్మిక సంఘాలు కదం తొక్కాయి. కోట దగ్గర నుంచి కన్యకా పరమేశ్వరి టెంపుల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఇందులో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి సుబ్బరావమ్మ, ఇతర కార్మిక సంఘాలు నాయకులు పాల్గొన్నారు. కేంద్రం తీసుకొచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని సూచించారు. క్యాన్సిల్ చేసిన 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఉరితాళ్లుగా మిగలబోతా ఉన్నాయి. ప్రధానంగా బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే సాధించుకున్న 8 గంటల పని హక్కును కోల్పోతాం, సంఘం పెట్టుకునే హక్కు కోల్పోతాం, ఈ రోజు యజమానితో బేరసారాలాడే హక్కు కోల్పోతాం, అట్లనే సమ్మె చేసే హక్కు కూడా ఈ రోజు రాబోయే కాలంలో మరింత దుర్మార్గమైన పరిస్థితికి నెట్టబడతా ఉంది. అందుకనే ఈ 29 కార్మిక చట్టాలు పునరుద్ధరించాలి, రద్దు చేసి చట్టాలు పునరుద్ధరించడంతో పాటు కార్మిక కోడ్లు రద్దు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అట్లనే ఈ రోజు స్కీమ్ వర్కర్లు ఉన్నారు 1 కోటి మంది, అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన కార్మికులు, వీళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనాలు 26,000 ఇవ్వాలి, ప్రతి కార్మికుడికి పెన్షన్, పిఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని చెప్పేసి ఈ రోజు సమ్మె జరుగుతా ఉంది. అట్లనే సంపద సృష్టిస్తున్న ఈ రోజు భవన నిర్మాణం, ఆటో, హమాలి, ఈ రోజు మున్సిపల్